అయ్యా, ధర్మసందేహం ఏంటంటే, ఆడవాళ్ళు జడ విరబోసుకోవచ్చా? విరబోసుకోకూడదా? విరబోసుకుంటే తప్పేమిటి? అలాగే ఆడవాళ్ళు వస్త్రధారణ చేసినప్పుడు ఈ మధ్యని జీన్స్ ప్యాంట్లు వస్తుంటాయి కదా! అవి చిరుగుల్లా ఉంటాయి. అలాగే అది చిరుగులు ఫ్యాషన్ అయిందనుకోండి. అసలు చిరిగిన బట్టలు గాని, మాసిన బట్టలు గాని ధరించవచ్చా? ధరించకూడదా? ఒకళ్ళు ధరించిన వస్త్రాలు ఇంకొకళ్ళకి దానం చేయొచ్చా? చెయ్యకూడదా? ప్రమాదం జరుగుతుందా? ఇది ప్రశ్న. ధర్మ సందేహాల పేరుతోటి పచ్చి వెలక్కాయలు వరుసగా నా గొంతుకులో దింపేస్తున్నారే. చెప్తే ఒక తంట, చెప్పకపోతే ఇంక మంట. ఇలా ఉంటుంది. మంచిది. మొదటగా జడ విరబోసుకోవడానికి సంబంధించి మీకు ఒక గాథ చెప్పాలి. సీతమ్మ వారిని హనుమంతుడు చూశాడు. ఎవరమ్మా నువ్వు అన్నాడు. గంధర్వకాంతవ, మరొకట ఇవన్నీ అడిగాడు, మామూలు బయోడేటా. అప్పుడు ఒక మాట అన్నాడు. అమ్మా, ఇంత సౌందర్యంగా ఉన్నావు, జడ విరబోసుకునున్నావు నువ్వు అంటే భర్తకి దూరం అయ్యావా నువ్వు? లేదా భర్త మీద కోపం వచ్చిందా నీకు? లేదా నీ సోదరుడు కానీ, తండ్రి కానీ, మరొకళ్ళు కానీ ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారా? ఏమిటమ్మా, జడ విరబోసుకోవడమే కాదు, మాసిన వస్త్రం ధరించావు, చిరిగిన వస్త్రం ధరించావు. ఆవిడ కట్టుకున్న పైటి చెంగు చిరిగి ఉంది. ఆ పైటి చెంగు ముక్కే కిష్కింధ లోపల ఆ కొండకు అంటుకుంటే హనుమంతుడు చూసి పట్టుకొచ్చి నగలన్నీ దాంట్లో మూట కట్టి పెట్టాడు అక్కడ. ఇది జరిగింది. ఎందుకమ్మా ఇది? అంతేకాదు, రోదనాత్ భూమి స్పర్శనాత్, ఏడుస్తున్నావు కంటి వెంట నీరు, దేవకాంతవి కాదు. నేలని తాకి కూర్చున్నావు, దేవకాంతవి కాదు అన్నట్టు అన్నీ ప్రమాదం. జుట్టు విరబోసుకున్నావు, విరబోసుకున్న జుట్టు పాదాలకి తగులుతోందమ్మా. ఇది శనికి సంకేతం. ఎవరమ్మా నువ్వు? ఓ, నువ్వు మానవకాంతవి, రాముడి భార్యవి, గుర్తుపట్టానన్నాడు. అంటే జడ విరబోసుకుంటే మిగిలిన పక్కన ఇట్టే పెట్టండి. భర్త మీద కోపం వచ్చిన వాళ్ళు జడ విరబోసుకుంటారు అని అక్కడుంది. భారతంలో చూస్తారా, మహాతల్లి ద్రౌపది భీముడు అన్నాడు, నేను వచ్చి మళ్ళీ జడేసాక జడేసుకోవద్దన్నాడు. సరే సంతోషం, భర్త మాట వింది జడ వేసుకుంది. జడ విరబోసుకోవడం కాదండి, భీముణ్ణి ధర్మరాజుని వీళ్ళందరినీ పట్టుకుని 12 ఏళ్ల పాటు నానా యాతన పెట్టింది. ఎలాగో తెలుసా? రోజుకు పొద్దున్నే రావడం, ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇలా అనుకోవడం వాళ్ళ ముందు. అంటే నీ వల్లే కదా నాకు ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి. దీనికి తిరుపతి వెంకటగౌలు పాండవోద్యోగం నాటకం రాస్తూ దాంట్లో చోట కృష్ణుడు రాయబారానికి ఎడుతున్నాడు. రాయబారానికి ఎడుతుంటే అక్కడ ద్రౌపది కోసం ఒక డైలాగ్ రాశారు. ఏమిటో తెలిసిన, అక్కడ బ్రాకెట్లో ఉంటుంది. ఏమిటది? ద్రౌపది తన కుళ్ళను ముందుకు ఇలా జారవిడిచి, కృష్ణ అన్నా నీవేగుతుంటివా అని డైలాగ్ మొదలవుతుంది. చాలామంది యాక్ట్ చేసేవారు కాదు, కానీ వాళ్ళు చేసిన వాళ్ళు చూసాం మేము. ఎందుకని? ద్రౌపదీదేవి వేళాకోళం చేసిందే. ఇలా జడ ముందుకేసుకుని భీముని వెళ్ళని చూసి, ఓహో ఇంతలు చేసి పోనడచి అక్కడ పుత్తెంతురే, ఒకప్పుడు ఈ వెంట్రుకలే కదా ఆ దుశ్శాసుని చేతికి తగిలి ముక్కల కింద మారాయి. అవును కానీ నీకు నీలాంటి వాడు అన్నయ్య ఉండగా నాకు గతి ఏమిటయ్యా అంది ఉద్యోగపరంలో. గమనించండి. అంటే జడ విరబోసుకోవడం దేని సంకేతం అనమాట? మొగుడి మీద కోపం వస్తే ఒకప్పుడు పూర్వకాలపు స్త్రీలు చేసేవారు. అంటే ఫ్యాషన్ తప్ప అండి? అమ్మా, ఫ్యాషన్ కోసం ఒక అమ్మాయి చేసిందమ్మా. ఎవరో తెలుసా? పద్మావతి. కంగారు పడకండి, ఏదో తిరుపతి కథ ఏమో. ఆ పద్మావతి కాదండి, ఉగ్రసేనుడి భార్య పద్మావతి. పెళ్ళయ్యి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్తే చెలికెత్తలు ఆడటం లేదు. చెలికెత్తలు అన్నారు, పెళ్ళైపోయింది, నువ్వు మాతో ఏం ఆడతావు అన్నట్ట. అంటే ఏం చేయాలి? పెళ్ళి కాని ఆడపిల్ల వలె నువ్వు చక్కగా అలంకరణ చేసుకురా. అందుకని ఆవిడ వేళ్లాడుతున్న పూలమాలలు, వేళ్లాడుతున్న జడ వేసుకొచ్చి ఆడుతోంది. పైనుంచి విమలుడనే రాక్షసుడు వెడుతున్నాడు. ఈమె సౌందర్యాన్ని చూసి మోహించి ఉగ్రసేనుడి రూపంలో వచ్చి ఈమెని జరిచాడు. గుర్తుపట్టింది, శపించబోయింది. నవ్వాడు విమలుడు. మూర్ఖురాలా, ఎప్పుడైతే పెళ్ళి అయిన ఆడదానివి మొట్టమొదటి తప్పు చేశావు, జడ వెరబోసుకున్నావు కదా, కాస్త గాలిలో కలిసిన పాతివృత్యం, కానీ దుఃఖపడ్డావు కనుక ఒక కన్సెషన్ ఇస్తానన్నాడు, ఎగ్జామ్షను. ఏమిటది? మీ ఆయనకి పుట్టే కొడుకు తనవాడు కాదని తెలుసున ప్రేమగా చూసుకుంటాడు. వాడే కంసుడు. గమనించండి,
భాగవతంలో కథ ఉంది, హరివంశంలో కథ ఉంది. చూడండి ఈ ప్రమాదాలు. అంచే తల్లులారా, జడ విరబోసుకోవడం ఉన్నది ఫ్యాషన్ కాదమ్మా. జడ విరబోసుకోవడం ఉన్నది 16 ఏళ్ల వయసు ఉన్నంత వరకు మాత్రమే, ఆడపిల్లలకి మాత్రమే అది ఉచితము. వివాహమైన తర్వాత మాత్రము జడ విరబోసుకోకూడదు. 15 ఏళ్ల లోపల ఆడపిల్లలు కూడా చిన్నప్పుడు విరబోసుకోవచ్చు, కానీ పెద్ద అయిన తర్వాత కాస్త జడలు అల్లుకుని లేదా చక్కగా ఒక ఏమన్నా రబ్బర్ అలాంటి పెట్టుకోమని నియమం ఉందమ్మా. దానికి కూడా వీరమిత్రోదయం అనే గ్రంథం ఉంటుంది, ధర్మశాస్త్ర గ్రంథం. ఆడవాళ్ళ హెయిర్ స్టైల్స్ మీదే 50 శ్లోకాలు చెప్పాడు ఆయన పాపం. ఇది నియమము, అది కారణము. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తే మీరు ఆనందపడతారేమో. ఇప్పట్లో భర్త కోప్పడితే టీవీలోను ఏదో కార్యక్రమం అంటే వాటికి రిపోర్ట్ చేస్తుంటారు. క్లోజప్లో దుఃఖం పెట్టి ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకుని లేక కెమెరామెన్ లోపల రీటేక్ అంటాడు, మళ్ళీ కళ్ళు చూస్తుంది, మళ్ళీ ఏడుపు నడుస్తున్నాడు పాపం. ఇలాంటివి ఉంటాయి. పూర్వకాలం మొగుడు సరిగ్గా చూడకపోతే ఇప్పటికీ కేరళలో, తమిళనాడులో పాతకాల రోజుల్లో అలవాటు ఉంది, ఇప్పటికీ ఉంది. భర్త సరిగ్గా చూసుకోకపోతే ఆ పిల్ల ఏం చేసేదంటే జడవెర పోసుకుని ఓ బ్లాక్ శారీ లాంటిది కట్టుకుని, ఓ వేపమండో ఏదో ఒక తమాషా కొమ్మ ఉంటుంది అక్కడ, అది పట్టుకుని ఆంటీ బాగున్నారా, పాటి నల్లా ఇరికా అనుకుంటూ అందరిలో తిరిగేది. ఎప్పుడైతే పిల్ల విరబోసుకుని చేతిలో ఇది పట్టుకొచ్చిందో ఇంట్లో ఏదో గొడవలు ఉన్నాయని అర్థము. ఇప్పటికీ ఇది నమ్మాళ్ళు వాళ్ళ పాశురాల్లో ఇది సూచించారు ఆయన. ఎంత ఉందమ్మా. అంచేత దయచేసి ఏకాంతంలో ఉండగా, భర్త ఎదురుకుండా ఉండగా నాసుక చేయకని మరుడే దాసుడు కాడ ఈ పాటలు పాడుకోండి, మీ ఇష్టం. 3 జళ్ళు వేసుకుంటారు, 10 జళ్ళు వేసుకుంటారు, లేకపోతే డ్రైవర్ కూసుకుంటారు, ఏం మీ ఇష్టం, వద్దంటలేదు. కానీ దయచేసి పూజలు చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు క్షమించాలి. మనం ఉద్యోగాలు చేస్తున్నాం, ఒక పదవిలో ఉంటాం, అలాంటప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్స్తో ఉండకూడదని నియమం ఉంది, గమనించండి. ఎక్కువ మాట్లాడితే ప్రమాదము. ఒక ప్రభుత్వాధికారిని ఢిల్లీలో చాలా మంచి పనులు చేసింది ఆవిడ ఒకప్పటి రోజుల్లో. ఎప్పుడు 1970 ప్రాంతాల్లో. ఆవిడ పొరపాటున ఒకసారి ఒక సభకి జడ విరవోసుకుని వెళ్ళింది. వెంటనే అక్కడ అధికారి ఆమెకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది 65-70 ప్రాంతాల్లో జరిగింది. న్యూస్ పేపర్లు. అక్కడ గౌరవంతో ఉండి, నువ్వు నీ ఇంట్లో ఉంటే అభ్యంతరం లేదు, అధికారినివి, గుర్తుపెట్టుకో. అంచేతక్కి అలాగే మొగాళ్ళు కూడా కేశములు ఉన్నాయి. అడ్డగోలుగా దుట్టేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళండి, వాడు గెట్అవుట్ అంటాడు. లేకపోతే ఉద్యోగం ఇస్తే ముందు బార్బర్ని పిలిచి హెయిర్ కటింగ్ చేయించురా అంటాడు పని పట్టుకుని. నియమం ఉందమ్మా. ఇది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా ఇది నియమము కాదు. ఆఖరికి దమ్ముతో దాన్ని చెప్పా, టైప్ రైటింగ్ పుస్తకంలో కూడా ఉంది. ఆడవాళ్ళు వేళ్లాడుతున్న జడ కాదు, ముడి వేసుకోవాలి. వేళ్లాడుతున్న జుట్టు కాదు, దాన్ని అక్కడి నుంచి వచ్చిన బాబుని హెయిర్ ఉంది, అక్కడి నుంచి వచ్చిందని మహాప్రభు. ఇప్పుడు 50 ప్రాంతాల్లో వచ్చింది, అది ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. ఏం చేస్తాం, సంతోషం. గమనించండి, ఇవన్నీ కూడా మనకి గ్రంథాల్లో ఉన్నాయి, వెతికే ప్రయత్నం చెయ్యాలి. ఇంకా ఏమన్నా అయితే కొన్ని మ్యాగజైన్స్, నార్త్ ఇండియా మ్యాగజైన్స్లో ఒకప్పటి రోజుల్లో ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్తో వ్యాసాలు పడేవి. గమనించండి. స్వస్తి.